లిక్విడ్ డైట్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే లిక్విడ్ డైట్ ఎవరైనా తీసుకోవచ్చు అని అట్లా అనుకుంటున్నారు. సో, లిక్విడ్ డైట్ అనేది ఏంటి అంటే మనకి దాంట్లో 2 టైప్స్ అనేవి ఉంటాయి. క్లియర్ లిక్విడ్ డైట్, ఫుల్ లిక్విడ్ డైట్ అని ఉంటుంది. సో, ఇప్పుడు క్లియర్ లిక్విడ్ డైట్ అనేది ఏంటంటే మనకి దాంట్లో ఫైబర్ ఏమి ఉండదనమాట. ప్లెయిన్ లిక్విడ్స్ వితౌట్ ఎనీ ఫైబర్ చాలా వాటరీ కన్సిస్టెన్సీలో ప్లెయిన్ లిక్విడ్స్ అన్ని క్లియర్ లిక్విడ్ డైట్ కిందకి కేటగరైజ్ అవుతాయి. అండ్ ఫుల్ లిక్విడ్ డైట్ అంటే మనకి స్మూదీస్, ఫ్రూట్ జ్యూసెస్, కొంచెం ఫైబర్ ఉన్న కంటెంట్ అవన్నీ ఫుల్ లిక్విడ్స్ కిందకి కేటగరైజ్ అనేది అవుతుంది. సో యూజువల్లీ ఇది లిక్విడ్ డైట్ అనేది మనము ఎవరికి ఇస్తామంటే లైక్ ఇప్పుడు సర్జరీ అయ్యి వాళ్ళకి ఏమైనా ఫుడ్ తీసుకోలేని కండిషన్లో ఉన్నారు, ఎవరైనా సాలిడ్ ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు, ఆర్ ఎల్స్ వాళ్ళకి లైక్ ఎంట్రల్ న్యూట్రిషన్ పైప్ ఏదో ఉంది, అట్లా ఏమైనా కండిషన్స్ ఉన్నప్పుడు అది పైప్ తీసేశారు, దిస్ మస్ట్ స్టార్ట్ టాలరేటింగ్ ద ఓరల్ ఫుడ్ అని మనకి తెలిసినప్పుడు విల్ స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ ద లిక్విడ్ డైట్ టు ద పేషెంట్ ఆర్ పర్సన్. సో అది అప్పుడు వాళ్ళు కొంచెం క్లియర్ లిక్విడ్స్కి వాళ్ళు అలవాటు పడి అది కొంచెం డైజెషన్ అవుతుంది బాగా అని తెలిస్తే అప్పుడు దెన్ వీ విల్ స్టార్ట్ ఇట్ టు ఫుల్ లిక్విడ్ డైట్ అనమాట. సో క్లియర్ లిక్విడ్ డైట్, ఫుల్ లిక్విడ్ డైట్ అనేది ఇట్లా ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ క్లియర్ లిక్విడ్ డైట్ ఇచ్చాక అది టాలరేట్ అయినప్పుడు మనం ఫుల్ లిక్విడ్ డైట్ ఇస్తాము. ఆ తర్వాత సెమీ సాలిడ్ డైట్ అనేది ఇస్తాము, తర్వాత సాలిడ్ డైట్ అనేది ఇస్తాము. సో యూజువల్ లిక్విడ్ డైట్ అనేది వీళ్ళకి యూజువల్లీ టాలరబుల్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు లిక్విడ్ డైట్స్ తీసుకుంటే వాళ్ళకి హెల్త్ కొంచెం మనకి ఎన్హాన్స్ అవుతుంది. అంతేకాని మనం ఇప్పుడు చూసినట్టయితే చాలామంది జస్ట్ వెయిట్ లాస్ కోసం అని చెప్పి డైటింగ్ చేస్తున్నామని చెప్పి లిక్విడ్ డైట్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇట్లా ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎసెన్షియల్ మ్యాక్రో న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మనకి లిక్విడ్ డైట్ త్రూగా రావడం పాసిబుల్ కాదు. సో చాలా వాళ్ళు ఇప్పుడు బాడీకి బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది మీట్ అవ్వాలి. అది ఎవరికైనా కానీ ఆర్గన్స్ ఫంక్షనింగ్ కోసం అనేది బేసిక్ నీడ్స్ అనమాట. సో మనం ఈ లిక్విడ్ డైట్ తీసుకుంటున్నప్పుడు అది మీట్ అవ్వడం పాసిబిలిటీ ఉండదు. సో ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది. కొంచెం అది ఒక 1 year, ఒక 1-2 months కంటిన్యూస్ చేసినట్టయితే మీకు ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది అయిపోతుంది, హెల్దీ పర్సన్ ఒకవేళ అట్లా చేసినట్టయితే. సో ఇప్పుడు యూజువల్గా అందుకని లిక్విడ్ డైట్ ప్రిఫరబుల్ కాదు. ఇప్పుడు మీరు ఏం తినాలనుకున్నా కానీ తినొచ్చు, బట్ అది పోర్షన్ కంట్రోల్ తింటే సరిపోతుంది. దానికి లిక్విడ్ డైట్ అని ఇవి అన్నీ చేయాల్సిన అవసరం లేదు.